మీ అసలు పద్ధతులు అవతారాలు ఇవన్నమాట. అమెరికాలో మునసబులు, సర్పంచులు, కరణాలు ఉంటారంటే నాకు అప్పుడే డౌట్ రావాల్సింది. నన్నే మోసం చేస్తారా? మమ్మల్ని క్షమించండి. చిచి, మిమ్మల్ని క్షమించడమా? ఇంకా నయం, పెళ్లి కాకముందే తెలిసింది. పెళ్ళయ్యాక తెలుసుంటే అమ్మో నా గుండె అయిపోయి ఉండేది. ఇప్పుడే మీ గురించి రాజేంద్ర ప్రసాద్ గారితో చెప్పేస్తాను. చిచి, వదలండి. ఆగు పేరయ్యా, అంత పని చేయకు ప్లీజ్. నోటి దగ్గరకొచ్చిన కూటిని నేలపాలు చేయకు పేరయ్యా. అంకుల్, నా ఆశల్ని అడియాసలు చేయకండి అంకుల్. చేయక నా నోట్లో మట్టి కొట్టుకోమంటారా? అసలు మీరు చేసిన మోసానికి రాజేంద్ర ప్రసాద్ గారితో చెప్పి మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టిస్తా. పేరయ్య కోపం తెచ్చుకోకు, కూర్చొని మాట్లాడుకుందాం దా. నేను కూర్చోను. కోప్పడకండి పేరయ్యా. అంకుల్, కోప్పడకండి అంకుల్. పదండి కూర్చొని మాట్లాడుకుందాం. రండి పేరయ్య, కూర్చొని మాట్లాడుకుందాం. పదండి పేరయ్య గారు. ప్లీజ్ అంకుల్. రండి పేరయ్య, మంచి రండి, అంకుల్ కదా. రండి. బలవంతం చేస్తారేంటి? నాతో ఇంకేం మాట్లాడాలి? అది కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది కాస్త శాంతంగా వినండి. మేం చేసింది తప్పే. ఇది మా యజమాని చక్రపాణి సారిల్లే. మేము ఆయన పని వాళ్ళం. కానీ మాకిలా బతకాలని లేదు. కనీసం మా పిల్లైనా గొప్పింట్లో బతకాలని ఆశ. అవునంకుల్, నేను కోటీశ్వరుడి పెళ్ళాం కావాలి. అదే నా కోరిక. ఆశకు కూడా హద్దుండాలి. దురాశ దుఃఖానికి చేటు. మీ ఆశలు కోరికలు చంపుకోండి. బాబు అలా అనకండి. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించండి. ఇదిగో, నువ్వు అడిగినంత డబ్బిస్తా. ఆహా, మీకే టికాణా లేదు, నాకెక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇదిగో, పెళ్ళైతే కట్నం వస్తుందిగా, అందులో సగం నీకు ఇచ్చేస్తా. ఆహా, మా ఇండుందా నీకు? మగ పిల్లాడికే కట్నం ఇస్తారు, ఆడపిల్ల కాదు. లాయర్ గారి ఇంట్లో పెత్తనమంతా చిన్న కొడుకుదే అని, మా అమ్మాయి ఆ ఇంట్లో అడుగుపెట్టగానే బీరువా తాళాలు ఇచ్చేస్తారని మీరే చెప్పారుగా. తాళాలు మన దగ్గరే ఉన్నప్పుడు డబ్బులకి కొదవే ఉంటుంది పేరయ్య గారు. బీరువా తెరిచి మీకెంత కావాలంటే అంత డబ్బు మేము ఇస్తాం అంకుల్. ఆ డబ్బుల కోసం నేను ఇలా కక్కుర్తిపడి పనులేం చేయను. బాబు మా కూతురు కోసం చేయండి పేరయ్య గారు. కుదరదు. మీకు కూతుళ్ళు లేరా పేరయ్య గారు? ఎందుకు లేరు? పెళ్లి కావాల్సిన వాళ్ళు 4 ఉన్నారు. అంకుల్, నాతో కలిపి 5 మంది అనుకోండి అంకుల్. వాళ్ళకి నీలాగా దురాశ లేదు. ఓ పని చేయండి పేరయ్య గారు. నా కూతురు పెళ్లి మీరు జరిపించండి. మీ 4 కూతుర్ల పెళ్లిళ్ళు మేం జరిపిస్తాం. ఒప్పుకోండి పేరయ్య గారు. మీ 4 ఆడపిల్లలకి కట్న కానుకలు, చీరా సారెలు, నగా నట్రా అన్నీ మేమే ఇస్తాం. కాదనకండి. ప్లీజ్ అంకుల్, మీరు నా పెళ్లి జరిపిస్తే మీ 4 అమ్మాయిల పెళ్లిళ్ళు జరిపించేసినట్టే.
సరే. ఆ? మా నలుగురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తానంటున్నారు కాబట్టి నేను మీతో చేతులు కలుపుతున్నా. ఇదిగో, పెళ్ళయ్యే వరకు నలుగురు ఒకే మాట మీద ఉండాలి. లేదంటే ఈ విషయం బయటికి పోయిందంటే మన అందరం జైలుకు పోతాం. ఆ? మళ్ళీ మన తరఫున వాదించడానికి లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారితో వాదించడానికి ఏ లాయరు రాడు. ఓకే. ఆహా. ఇదిగో, మరీ పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే. ఉంటారు మరి. ఆ. కూర్చోండి. కేస్ నెంబర్ 34/22. ఎస్, ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ ప్రపంచం బలవంతులది, బలహీనులు వారికి బానిసలన్న మాట మీరు వినే ఉంటారు. ఈ కేసు విషయంలో సరిగ్గా అలాగే జరిగింది. నా క్లయింట్ గురవయ్య, వారి కూతురు మల్లి, గౌరవ న్యాయవాది శ్రీ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి సుదీప్ నా క్లయింట్ మల్లిని ఉద్దేశపూర్వకంగానే ఇంటికి పిలిపించుకొని అత్యాచార యత్నం చేశాడు. తన తండ్రికున్న పేరు, డబ్బు, పలుకుబడితో ఈ కేసు నుంచి బయటపడాలి అని అనుకున్నాడు. నా క్లయింట్ పేదవాడు మరియు వెనుకబడిన తరగతికి చెందినవాడు. నిందితుడు సుదీప్ని కఠినంగా శిక్షించి నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా మనవి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. వీరిని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతినివ్వాల్సిందిగా కోరుచున్నాను. ప్రొసీడ్. మీ పేరు చెప్పండి. మీకు తెలీదా అమ్మా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. నా పేరు గురవయ్యమ్మ. మీరేం చేస్తూ ఉంటారు? అదే, బతకడానికి ఏం చేస్తూ ఉంటారు? మేమేమన్నా మీలా పెద్ద పెద్ద చదువులు చదివామమ్మా. ఇక కూలో నాలో చేసుకుని బతుకుతున్నామమ్మా.
మీకు లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పటి నుంచి తెలుసు? ఓ 5-6 ఏళ్ళగా తెలుసమ్మా. ఎలా తెలుసు? ఆయన గురించి తెలియంది ఎవరికమ్మా? మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నాను. ఓ కేసు పని మీద సార్ని కలిశాను, అలా పరిచయం అయింది. తర్వాత మా పిల్ల పెళ్లి కోసం